నమస్తే భవన్, ఏంటి కూటమి వచ్చినాక ఎలా అనిపిస్తుంది మీకు? ఇలాగా మా కోట వచ్చింది కానీ అధికారులు మొత్తం భయంపించి ఏంటి పాకలు ఇల్లు మాకు ఏ తాగు ఇవ్వకుండా పొమ్మండడం ఏంటి రోజుకు వస్తే పంపించడం చేయడం మమ్మల్ని ఇంటికాడ తిండి తిప్పలు లేకుండా చేయడం. అలాగని ఈ మధ్యని ఒక అతను భయంపించి పాక తీస్తే చనిపోవడం అయింది. అతను చనిపోన్నాడు. ఆ చనిపోయిన కానీ కొంచెం ఆగినారు వెనక్కి. అలాగే 4 పాకలు తీసినారు. అతను తిరిగితే గుండె ఆటు వచ్చి చనిపోన్నాడు. అలాగే మమ్మల్ని కూడా అధికారులు వచ్చి బెదిరించడం తీస్తారా తీరా ఈ అబ్బాయి జేసీపీ పట్టుకుని తోసేస్తామనడం ఇలాగ భయపించడం. ఓకే, అంటే మీకు మీ పర్మిషన్ లేకుండానే మీరు ఉండగానే గోళ్ళ కట్టేస్తున్నారా? మా ఏమందంటే అయాల అడ్డినాము ముందు. అడ్డిన రోజు ఏమన్నారంటే సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత అధికారులు, ఎమ్మెల్యే, కలెక్టర్ గారు, తర్వాత నాయకులు మీకు న్యాయం చేస్తాము, అన్నీ బాగా చేస్తాం, మిమ్మల్ని ఏమో అడ్డాస లేదు, అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి చేసినాము. చేస్తే ఇవాళ మాకు న్యాయం ఏం చేయలేదు. ఏడే అలాగని సైట్లు పలానా దగ్గర ఉన్నాయి అన్నారు, చూపెట్టారు. చూపెట్టిన తర్వాత తీసిపోయి గదిలో పెట్టి నాడ పెట్టారు. నాడ పెడితే తల్లి పిల్ల దగ్గరలేము, కుటుంబం దగ్గరలేము, అక్కడక్కడ పోనాము. మా ఏంటంటే కుటుంబం మొత్తం దగ్గర కావాలా, తల్లి పిల్లకు దగ్గరికి మాకు కావాలని కోరుతున్నాము. దానికి మేము ఎంప్రెస్ ఇవ్వలేదు. మాకు ఏ న్యాయం చేయకుండా కంపెనీ వచ్చి మేము పడిపోతుంది. ఓకే, సరే.